ఎంతో రుచిగా ఉండే పన్నీర్ పరోటా కోసం ముందు పన్నీర్ని మనము ఈ విధంగా గ్రేట్ చేసేసుకుంటామండి. గ్రేట్ చేసేసుకున్న తర్వాత దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, తర్వాత చాట్ మసాలా, కొంచెం మ్యాజిక్ మసాలా మ్యాగీది కొంచెం వేసుకున్నాం, 1 టీ స్పూన్ వరకు. తర్వాత కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి, అస్సలు మిస్ చేయొద్దు. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. స్టఫింగ్ రెడీ అయిపోయింది. నేను చపాతీ పిండిని మంచిగా కలుపుకొని గంట నుంచి నానబెట్టుకుని ఉంచుకున్నానంటే ఒక బౌల్ సైజ్ మనము ముద్దను తీసుకుని దొన్నెలాగా చేసుకుంటాము. 2 థమ్స్ ని ఉపయోగిస్తూ ఒక తంబు ముందుకి ఒక తంబు వెనక్కి చేసుకుంటే మనకు దొన్నె రెడీ అయిపోతుందండి. దాంట్లో 3 టీ స్పూన్ల నిండా మనము స్టఫింగ్ పెట్టుకొని కొంచెం ఇలా చేతితో ప్రెస్ చేసుకుని కొంచెం పౌడర్ వేసుకుంటూ ఈ విధంగా మనము రోటీ చేసేసుకుంటామండి. తర్వాత వేడెక్కిన తవ్వ మీద ఇది వేసేసుకుని కొంచెము ఆయిల్ ని స్ప్రింకిల్ చేసుకుంటూ మనము కాల్ చేసుకుంటాము. వింటర్ సీజన్ అంటేనే పరోటాల సీజన్ అండి. అసలు గోబీ పరోటా, పన్నీర్ పరోటా, ఏ పరోటా అయినా సరే భలే ఉంటుందండి. లోపల మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. కరివేపాకు కాంబినేషన్ లో ఈ పన్నీర్ పరోటా భలే ఉంటుంది. డెఫినెట్